ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు సీత బయట్నుంచి వచ్చిందని పరాయిదాన్లా చూశారు. సీత సుమతి వదిన మానకోడలని తెలిసింది కాబట్టే ఇప్పుడు సీతకు ఈ ఇంట్లో అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. అది ఎవరూ కాదనలేని సత్యం రేవతి గారు. ఈ కథలో మనం ఎవ్వరం ఊహించని ట్విస్ట్ జరిగింది. సీతారాములు బావమరదళ్ళని తెలిసింది. ఇక సుమతక కూడా ఎంటర్ అయిందంటే భలే ఉంటుంది. చచ్చిన దాన్ని మళ్ళీ ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వను. ఆల్రెడీ నేను ఎంటర్ అయ్యాను. ఇక మనం సుమతి ఎక్కడుందో వెతికే ప్రయత్నాలు చేయాలి. అవును డాడీ, నేను సీత అదే అనుకున్నాం. అనుకోవడం ఏంటి మామా? సుమతి అత్తమ్మని వెతికి తీసుకొస్తాం. ఇప్పటి నుంచి ఆ పనిలోనే ఉంటాం. నేనెక్కడో లేను సీత, ఇక్కడే మీ ముందే ఉన్నాను. ఎన్నో రోజులు మీకు నన్ను వెతికే శ్రమ పెట్టాను. త్వరలోనే నా గురించి చెప్పేస్తాను. సుమతి ఎప్పుడు ఇంటికొచ్చినా చంపేస్తాను. ఈసారి దాని శవాన్ని చూసిన తర్వాతే ఈ ఫోటోకి దండ వేస్తాను. సుమతి వదిన పుణ్యమాని రామ్ సీతలు భార్యాభర్తలు మాత్రమే కాదు, మేనత్త మేనమామ పిల్లలయ్యారు. అవును, ఏడు కొండలవాడ వెంకటేశ, ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద ఉసిరిని సముద్రంలో ఉప్పుని కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఎక్కడో ఉన్న సీతని తీసుకొచ్చి ఇక్కడున్న రామ్తో కలిపావు. దేవుడంటే అదే చలపతి. ఏ జంటను ఎందుకు కలుపుతాడు, ఏ జంటను ఎందుకు విడదీస్తాడు, ముందు మనకెవ్వరికీ అర్థం కాదు. అర్థమయ్యాకే అందులోని పరమార్థం తెలుస్తుంది. అవును, ఇదంతా దైవలీల. లేకపోతే ఎప్పుడో చనిపోయిందనుకున్న సుమతి బతికుండడమేంటి? ఆ సుమతి మేనకోడలు సీత ఈ ఇంటి కోడలవడమేంటి? ఆ దేవుడి లీలతో పాటు ఇందులో నా పాత్ర కూడా ఉంది బావా. రామ్ సీతల పెళ్లి చేసింది నేనే కదా. నువ్వా రోజు ఆ తప్పు చెయ్యబట్టే ఈ రోజు నేను ఇరుకున పడ్డాను. మీరు ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చుంటారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అవును మామా, పద వెళ్దాం. చలపతి బావా, ఏంటిది? ఎవరిని దంచాలి? ఒడ్లు దంచాలి బావా. అవును, రామ్ సీతలేరి? వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి పైకెళ్లారు కదా చలపతి గారు. పైకెళ్ళారా? హా, ఇందాకే నా కళ్ళ ముందే ఒడ్లు దంచారే. నీ కళ్ళ ముందు కాదు, నీ కళ్ళలోకొచ్చుంటారు. కళ కరెక్టే బావా, కలే. రామ్ సీత బావా మరదలు కదా, అందుకని వాళ్ళ మీద బావా మరదల సాంగ్ వేసుకున్నాను. పగటి కలలు కనడం తప్ప నీకు వేరే పనేం లేదా అన్నయ్య? కల కంటే కన్నావు, మళ్ళీ కలవరింతలెందుకు? ఆ కలను నెమరు వేసుకోవడానికి చెల్లెమ్మా. రండి 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 రండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. కల్లో మీరిద్దరూ డ్యూయెట్లు పాడుకుని డాన్స్
ఇరగదీశారు. అవునా? ఏం సాంగ్ బాబాయ్? దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా, ఆ దంచు దంచు అరి దంచు దంచు, దంచవే మేనత్త కూతురా, ఆ దంచవే నా గుండెలదరా. ఇంకా చాలన్నయ్య, ఆపు. చాలా రోజుల తర్వాత మీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునండి, ఈ ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉండి చాలా రోజులైంది. సుమతున్నప్పుడు ఇలాగే అందరం ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ సంతోష సమయంలో నాదో మాట. ఇది మళ్ళీ ఏం బాంబు పేల్చబోతోంది? చెప్పండి టీచర్, మీరు ఎప్పుడు మంచి చెప్తారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా శుభవార్తే సీత. చెప్పండమ్మా, ఏంటా గుడ్ న్యూస్? మీ పెళ్ళైన దగ్గర నుండి మీ తొలి రాత్రికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తోందని విన్నాను. ఒక మంచి ముహూర్తం చూసి ఆ కార్యక్రమం కూడా జరిపిస్తే బావుంటుందని నా ఉద్దేశం. మంచి మాట చెప్పారు టీచర్. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అవును, నా చేతుల మీదుగా వీళ్ళిద్దరూ దంపతులయ్యారు, కానీ ఇంకా ఒకటి కాలేదన్న బాధ నాలో ఉండిపోయింది. త్వరలో మంచి ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావు మహా? ముహూర్తం పెట్టిద్దామా? నేను అదే అనుకుంటున్నాను జన. అలాగే చేద్దాం. మహాలక్ష్మి వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మీ కార్యం దగ్గర పడ్డట్టే సీత. పాపిని మీరు ఇలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గంతా దాచుకో సీత, అప్పటికి ఉపయోగపడుతుంది. చూడు మామా, వీళ్ళందరూ మనల్ని ఆట పట్టిస్తున్నారు. మనం వెళ్ళిపోదాం, పద. ఆ, ముహూర్తం పెట్టే వరకు ఆగమ్మా, తొందరపడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.